చిన్న అన్నదమ్ములు అక్కచెల్లి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యని పిల్లలకు చెప్తున్నాను. చూడండి, నా దగ్గర ఒక పిల్లడు వచ్చాడు. ఆ పిల్లడు ఐఏఎస్ ఎగ్జామ్ రిజల్ట్లో కంప్లీట్ చేయలేకపోయాడు. ఆ పిల్లడు చాలా డిసప్పాయింటెడ్ అయిపోయాడు, డిప్రెస్ అయిపోయాడు. నాతో చెప్పాడు, నా దగ్గర వచ్చాడు, అంకుల్ చాలా డిప్రెస్ అయిపోయాను, నేను ఐఏఎస్ ఎగ్జామ్ కంప్లీట్ చేయలేకపోయాను. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చదివించి వాడిని, అది కూడా క్లోజ్ అయిపోయింది కరోనా వాటి నుంచి. ఇప్పుడు నా ఖర్చు ఎక్కువ, ఇన్కమ్ లేదు, ఇంకా ఇన్కమ్ లేదు, ఖర్చు ఎక్కువ అంచేత నాకు చాలా కష్టం అయిపోతుందని మేనేజ్ చేయడానికి. నాకు మెంటల్ డిసప్పాయింట్మెంట్ లాగా వచ్చుతున్నది. అంచేత ఏం చేద్దాం అన్నాడు. మా గురుగారు దించి పుచ్చుకున్నాడు. దించి పుచ్చుకున్న తర్వాత అంటాడు, 15 రోజులు అయిపోయింది, ఏమి నాకు పెద్ద మార్పు కనపడడం లేదు. నేను ఏం చెప్తున్నానంటే, ఇలాంటి పిల్లలు ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామినేషన్లో కంప్లీట్ చేయకపోతే దానికి డిసప్పాయింట్మెంట్ అంటున్నా. ఇంకా స్టేట్ లెవెల్లో కూడా నువ్వు కంప్లీట్ చేయొచ్చు కదా, ఆర్ అదర్వైజ్ ఇంకా నీకు రేపే 60 years కూర్చోడం లేదు కదా. ఇలాంటి పిల్లలు అందరికీ చెప్తున్నాను, టుమారో యు ఆర్ నాట్ గోయింగ్ టు బి 60. మీరు ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు మధ్యన ఉన్నారు. చాలా టైం ఉన్నారు మీ గురించి. అంచేత డిసప్పాయింట్ అవ్వకండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ఏదో స్పెసిఫిక్ స్కిల్. ఇప్పుడు మీరు ఎంఎస్సీ అవ్వచ్చును, పిహెచ్డి అవ్వచ్చును, ఏదైనా అవ్వచ్చును, కానీ ఏదో స్కిల్ డెవలప్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు టీచింగ్ స్కిల్ అయినా, లేకపోతే స్పోర్ట్స్ అయినా, ఏదో ఒక స్కిల్ మీ చేతిలో ఉండాలి. సమాజం నుంచి ఆహారం తీసుకోవడానికి, సమాజం నుంచే మీకు ఆహారం తీసుకోవాలి. అంచేత యూ హ్యావ్ టు డెవలప్ వన్ స్కిల్ సో దట్ యూ కెన్ ప్లీజ్ ది సొసైటీ. సొసైటీ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఫర్ యూ. నువ్వు టీచింగ్లో వెళ్ళు, పారామెడికల్ కోర్సులో వెళ్ళు, ఈ ఫిజియోథెరపీలో వెళ్ళు, దేనిలోనూ వెళ్ళొచ్చు. నువ్వు నీ చేతులు కాళ్ళు నడిచిన నాళ్ళు ఆడించొచ్చును. ఇఫ్ యూ కెన్ డెవలప్ ఎ స్కిల్, సొసైటీ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఫర్ యూ. స్కిల్తో సరిగ్గా నీకు ఆనెస్టీ ఉండాలి, నీకు కల్చర్ ఉండాలి. యూ షుడ్ బి వెరీ స్ట్రింజెంట్ ఇన్ యువర్ కల్చర్. స్కిల్ ప్లస్ ఆనెస్టీ ప్లస్ స్ట్రింజెంట్ కల్చర్, ఈ మూడు ఎప్పుడైతే కలుస్తారో సక్సెస్ ఇస్ బౌండ్ టు కమ్. నువ్వు డిఫరెన్స్ అవుతే నీకు మిస్ఫార్చ్యూన్ ఇంకా ఎక్కువ అవుతుంది. నీ ఫార్చ్యూన్ డెవలప్ చేసుకోలేవు. ఫార్చ్యూన్ డెవలప్ చేసుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇమోషనల్ స్ట్రెంగ్త్. ఇమోషనల్ స్ట్రెంగ్త్ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇంకో వస్తువు చెప్తున్నాను, యూ మైండ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సొసైటీ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయర్. ఎవరికైనా సొసైటీ నుంచే నువ్వు ఆహరణం చేయాలి. మా గురువు గారు చెప్తారు, సమాజ్ ఆప్కా సబ్సే బడా ఆహరణ క్షేత్ర అంటారు. అంచేత సొసైటీని ఎలా ప్లీజ్ చేస్తావో, ఇన్ వాట్ వే యూ కెన్ సర్వ్ ది సొసైటీ, ఫర్ దట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రెండింటి మధ్యని మీకు చాలా తారతమ్యం ఉండాలి. ఇప్పుడు మన చేతిలో స్కిల్ ఉన్నదనుకో, యూ కెన్ గో టు ఎనీ హైట్. చదువు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మా ఇంట్లో చిన్నప్పుడు మంగళాడి ఇంటికి వచ్చి జుట్టు కత్తిరించేవాడు. వారానికి ఒక ఎవడో ఒకరు వచ్చేవాడు. వారానికి చాలా మంది వచ్చారు. 10 ఏళ్ళలో చాలా మంది చూసాం మేము. పని చేసుకొని వెళ్ళిపోయేవాడు. ఒకరు సీతారామన్ మంగళాడు ఉండేవాడు. వాడు 5 నిమిషాల్లో జుట్టు కత్తిరించి వెళ్ళిపోయేవాడు. అంత స్కిల్ ఉంది వాడి చేతిలో. మంగళాల మధ్యనే వాడి స్కిల్ చూడండి. దాని తర్వాత నేను 10 ఏళ్ళు పడి దాని తర్వాత 25 years వచ్చాను. వచ్చిన తర్వాత ఒకరోజు ఇలాగే బజార్ వెళ్తుంటే ఆ మంగళాడు కలిసాను. అప్పుడు నేను అడిగాను, ఎవరే నాన్న ఈ వీడెక్కడ ఉన్నాడు, వాడెక్కడ అంటాడు. సీతారాం ఎలా ఉన్నాడు అంటే, బాబు సీతారాం గురించి ఏం చెప్తాం, వాడు 5-6 సెలవులు ఇప్పించాడు, ఆ కూర్చొని ఉంటాడు, వాడు కొడుకుని మేనేజ్ చేస్తూ ఉంటారు. అంచేత నేను అన్నది ఏంటంటే, వాడితో స్పెసిఫిక్ స్కిల్ ఉండేది కదా, అంచేత డెవలప్ అయిపోతుంది. వాడికి ఎవరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ వాడికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. వాడి స్కిల్లే వాడికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది, సమాజమే వాడికి డబ్బు ఇచ్చింది. So what I am trying to say, you develop a skill, your character, your honesty plus skill, that will serve your purpose, mighty. And this society, you try to please the society in any way, in some way.